ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామంలో అందరికీ వందనములు. ఈరోజు మనం సిలువ నొద్ద ఉన్న కొంతమంది స్త్రీలను గురించి ధ్యానం చేసుకుందాం. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు మొదట సిలువ వేసే దగ్గరికి గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడ మొదటి నుంచి మనం గమనించినట్లయితే శిష్యులు ఎప్పుడు యేసయ్య వెంటే ఉన్నారు. తన పరిచర్యలో కానీ, తన సహవాసంలో కానీ, తన సువార్తలో కానీ ప్రతి విషయంలోనూ శిష్యులు యేసయ్యని విడిచిపెట్టలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్యని సిలువకి అప్పచెప్పారో అప్పుడు శిష్యులు అక్కడ కనిపించలేదు, దాక్కొని ఉన్నారన్నమాట. కానీ అక్కడ స్త్రీలు అయితే యేసయ్యని విడిచిపెట్టలేదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీలకు దేవుని ఎడల ఉన్న భక్తి, దేవుని ఎడల ఉన్న ప్రేమ, దేవుని ఎడల ఉన్న ఆసక్తి అవి ఎల్లప్పుడూ మనకు కనపరచబడుతూ ఉన్నాయి. మనం కనుక చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్న స్త్రీలు ఎవరో నేను మీకు తెలియజేస్తాను. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద ఉండిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే నలుగురు స్త్రీలు మనకు కనబడతా ఉన్నారు. ఆ నలుగురు స్త్రీల్లో మొట్టమొదటి స్త్రీ ఎవరంటే యేసయ్య తల్లి. యేసయ్య తల్లి ఎవరో మనందరికీ తెలుసు. యేసయ్య తల్లి మరియమ్మ. యేసయ్య తల్లి గురించి మనం గమనించినట్లయితే ఆమె జీవితంలో యేసయ్యతో ఎలా దీన మనస్కురాలుగా ఉన్నిందో, అలాగే యేసయ్యను ఎలా వెంబడించిందో, తను ఎంత పవిత్రురాలుగా ఉన్నిందో అవన్నీ మనకు ఎరిగి ఉన్నాము. దేవుడు తన కుమారుణ్ణి ఇక్కడ భూలోకంలోనికి మన మధ్యలోనికి పంపించడానికి మరియమ్మని ఎన్నుకున్నాడు. అంటే ఎన్ని గొప్ప లక్షణాలు మరియమ్మలో ఉన్నాయో మనకు ఆ విషయంలో వ్యక్తపరచబడుతుంది. చాలామంది స్త్రీలు యేసయ్య మా కడుపులో పుట్టాలి అట్లా చాలామంది స్త్రీలు కనిపెట్టి ఎదురు చూశారు యేసయ్య కోసం. కానీ దేవుడు మరియమ్మని ఎంచుకున్నాడంటే ఆమెలో ఎన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆమెలో మనం గమనించినట్లయితే ప్రేమించే స్వభావం ఉంది. యేసయ్యని ఎంతగానో ప్రేమించే స్వభావం ఉందన్నమాట. అలాగే దేవుని ఎడల ఉన్న భక్తి మనకు బాగా ఆమె జీవితంలో కనపరచబడుతూ ఉంటుంది. అట్లాగే యేసయ్య కూడా తన తల్లిని ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టలేదు. చివరికి సిలువ వేసే సమయంలో కూడాను తన తల్లిపై యేసయ్యకున్న బాధ్యతను అక్కడ చెప్తాడు, తన శిష్యునికి చెప్తాడనమాట. అలా తన తల్లికి కుమారునికి మధ్య ఉన్న సంబంధం అనేది చాలా ఎంతో అద్భుతంగా మనకు కనబడుతూ ఉంది. కానీ మరియమ్మ కూడా ఎప్పుడు దేవుని విషయంలో, దేవుని క్రియల్లో కానీ, దేవుని చేసే కార్యాల్లో కానీ ఎప్పుడు ఆమె సందేహపడలేదు. ఆ విషయం అనేది మనకు ఎక్కడ కనపరచబడుతుందంటే కానాను విందులో మనకు అక్కడ ద్రాక్ష రసము అయిపోతాయి అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. అయిపోయినప్పుడు అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అప్పుడు ఆ మరియమ్మ అంటద్ది అక్కడ, ఆయన ఏం చెప్తే అది చేయండి అని మాట్లాడుతుంది. అంటే ఆయన మాటల మీద, ఆయన చేసే ప్రతి పని మీద తన తల్లికి ఎంతో నమ్మకం అన్నమాట. మరియమ్మకి ఎంతో నమ్మకం. దీన్ని బట్టి మనకు తన తల్లి తన కుమారుణ్ణి ఎంతగా ప్రేమించిందో అర్థమవుతుంది. స్త్రీలమైన మనం కూడా మరియమ్మ లాంటి కొన్ని గుణాలను, స్వభావాలను మనము అలవర్చుకోవాలి.
తన తల్లి యేసయ్యను కళ్ళ ఎదుటే అట్లా ఘోరంగా శిక్షిస్తా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె అక్కడ మౌనంగా నిలబడిపోయింది. నిజంగా ఎంత దీనురాలో గదా మరియమ్మ. ఆలోచించి చూడండి. అస్సలు చెప్పడానికి కూడా వర్ణనాతీతమైన స్వభావం అన్నమాట. అంత మంచి స్వభావం బహుశా అరుదుగా కనిపిస్తుందేమో. అందుకనే దేవుడు మరియమ్మను ఎంచుకున్నాడేమో. తర్వాత మనం చూసినట్లయితే ఆయన తల్లి సహోదరి అంటే మరియమ్మ సహోదరి. మరియమ్మ సహోదరి పేరు సలోమి. ఈమె యాకోబు యోహానుల తల్లి. మీకు యాకోబు యోహానులు అంటే ఎవరో ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. యాకోబు యోహానులు యేసయ్య శిష్యులు అన్నమాట. అంటే ఇక్కడ సలోమి తన బిడ్డల్ని పెంచే విధానంలో చాలా చాలా అంటే చాలా ఆసక్తి చూపిస్తూ ఉంది. తన బిడ్డల్ని యేసయ్యకు శిష్యులుగా చేసేంత భక్తి. అలాగే ఆమె ఒక కోరిక కూడా కోరుకుంది. కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు ఉండాలి అనే ఒక ఆలోచన కూడా, ఆ కోరిక కూడా ఆమె సలోమి కోరుకుందన్నమాట. అంటే ఈ సలోమిలో నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, తన బిడ్డలను మంచి భయభక్తులతో పెంచిందనమాట. తనకు ఆశ, తన పిల్లలు ఎప్పుడు యేసయ్యతోనే ఉండాలి, యేసయ్య దగ్గరే ఉండాలి, యేసయ్య శిష్యులుగా ఉండాలి, యేసయ్య పరిచర్యలో ఉండాలి, యేసయ్య ఎక్కడికితే అక్కడ ఉండాలి అనే ఒక ఆశ అన్నమాట. మనం కూడా మన బిడ్డలను అలాగే సలోమికి ఉండే ఆశ ఎలా అయితే ఉందో మన బిడ్డలను కూడా మనము ఆ రీతిగా పెంచాలి, దేవునిలో పెంచాలి. నేటి సమాజంలో మనం చూసినట్లయితే ఎంతోమంది ఇలాగా చెడు వ్యసనాలకు లోనైపోయి తన జీవితాలని నాశనం చేసేసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులమైన మనము కొన్ని సమయాల్లో చూస్తుండడమే తప్ప మనము చేయలేని పరిస్థితులు కూడా లేకుండా అయితే లేదు. కానీ మనము దేవుని దగ్గర ప్రాధేయపడి దేవుని దగ్గర వేడుకుంటే ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు అన్నమాట. కాబట్టి సలోమిలో నుంచి మీరు మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి అనే ఒక చక్కని పాఠాన్ని ఈమె ద్వారా మనము నేర్చుకోవచ్చు. తర్వాత మనం చూసినట్టయితే క్లోపా భార్య అయిన మరియ, ఈమె కూడా మరియమ్మ. ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, యాకోబు, యేసే. వీళ్ళని కూడా ఈమె మంచిగానే పెంచిందనమాట. మంచి భయభక్తులతో వాళ్ళ స్వభావం విషయంలో కానీ, వాళ్ళ నడవడిక విషయంలో కానీ మంచిగానే ఈమె కూడా పెంచిందనమాట. ఈమె యేసయ్య పైన ఇంత ఆశ ఎందుకు కనపరిచిందంటారు? ఎందుకంటే ఈమెకు యేసయ్య చేసే కార్యాలంటే ఇంట్రెస్ట్ అంట. ఆయన చేసే స్వస్థతలు, ఆయన దెయ్యములను వెళ్ళగొట్టుట, ఆయన చేసే ప్రార్థన, ఆయన చేసే పరిచర్య, ఆయన చేసే బోధ, యేసయ్య బోధ, ఇవన్నిటి ఎడల ఈమెకి ఎంతో ఆసక్తి అన్నమాట. ఈమెకి ప్రభు కార్యాల ఎడల ఎంతో ఇంట్రెస్ట్. అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే అసలు మాటల్లో చెప్పలేనంత ఇంట్రెస్ట్, అంత శ్రద్ధ అనమాట. మీరే ఆలోచించండి. అక్కడ మరియమ్మ తన తల్లి కాబట్టి ఉంది. సహోదరి సలోమి, మరియమ్మ సహోదరి సలోమి తన బంధువు కాబట్టి ఉంది. క్లోపా భార్య ఎందుకు ఉంది అక్కడ? ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఈ లోకంలో మన వాళ్ళే మన సొంతం అనుకున్న బంధువులే మనల్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అట్లాంటి ఈ లోకంలో ఇలాంటి స్వభావం కలిగి జీవించడం అనేది అరుదు. కాబట్టి మనము ఈ క్లోపా భార్య అయిన మరియలో ఉన్న ఆశతో మనం కూడా ప్రభు చేసే కార్యాల పట్ల మనం కూడా ఆసక్తి చూపాలన్నమాట. అంటే మనం ఎలా చూపించాలి మన ఆసక్తి అని మీరు అనుకోవచ్చు. మనము ఇప్పుడు చర్చికి వెళ్తాము, మనం ముందుగానే చర్చికి వెళ్దాం.
వెళ్ళి అక్కడ ఏదో ఒక పని ఉంటుంది. చర్చి క్లీన్ చేయడము, చేపలు వేయడము, తర్వాత పాస్టర్ వచ్చేసరికి అన్నీ చక్కబెట్టడము, వాటర్ అవన్నీ సిద్ధపరచబడ్డం. ఇట్లాగా దేవుని పరిచర్యలో పాలుపొందులు పొందేవారంగా ఉండాలి. మనము ఎంత ఎదిగిన స్థితిలో ఉన్నా కానీ దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే దీన మనస్కులై ఉండాలి. దీన మనస్సు అనే దట్టిని మనము కట్టుకొని ఉండాలన్నమాట. అట్టి మనసు మనందరికీ దయచేయును గాక. నెక్స్ట్ చివరిగా మగ్దలేని మరియ. ఈ మగ్దలేని మరియ గురించి మీకు అందరికీ తెలుసు. ఈమె 7 దెయ్యాలు పట్టుకొని ఉంటే యేసయ్య స్వస్థపరిచాడు. ఎందుకు ఈమె యేసయ్యను వెంబడించిందంటారు చెప్పండి? ఈమె యేసయ్య కార్యాలను చూసింది కాబట్టి, తన జీవితంలో యేసయ్య కార్యాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి ఈమె దేవుడినైతే విడిచిపెట్టలేదు. ఇక్కడ గమనించినట్లయితే మగ్దలేని మరియ. మగ్దలేని అనేది ఒక ఊరి పేరు అనమాట. ఈమెకి ఊరి పేరే ముందు ప్రస్తావించబడింది. బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. మీకు తెలుసు, సారెపతు విధవరాలు, సమరయ స్త్రీ, ఇవన్నీ ఊరు పేర్లు అనమాట. మనకుందా ఊరి పేరు? మనల్ని పెట్టి పిలుస్తున్నారు ఊరి పేర్లు పెట్టి? ఆలోచించండి. మనం కూడా ఆ స్థితికి రావాలి అంటే మన క్రియలు బాగుండాలి, మన జీవితంలో మనం నడిచే విధానము బాగుండాలి. ఈమె కూడా ఇక్కడ మగ్దలేని మరియ కూడా యేసయ్యను విడిచిపెట్టలేదు. ఎప్పటి వరకు అంటారా? చివరి వరకు తన జీవితంలో కార్యం పొందుకునింది. అక్కడితో ఆగిపోలా. మనం కూడా ఇప్పుడు మన జీవితంలో ఏదైనా యేసయ్య చేస్తాడు, దేవుడు ఏదైనా కార్యం నెరవేరుస్తాడు, అప్పటికప్పుడు మర్చిపోయి కొంతమంది మర్చిపోతారనమాట. కానీ ఇక్కడ మగ్దలేని మరియమ్మ మర్చిపోలేదు. తన యేసయ్య చనిపోయి తిరిగి సమాధిలోనికి వెళ్ళేటప్పుడు కూడా, సమాధిలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు ఎలాగైనా యేసయ్యని ఏదో ఒకటి చేసేస్తారు అనే టెన్షన్, ఆ భయము ఆమెలో ఉందన్నమాట. అంతగా ప్రేమించింది యేసయ్యని. తిరిగి మీరు గమనించారో లేదో, మొట్టమొదట యేసయ్య తనని కనపరుచుకునింది మగ్దలేని మరియకే. అక్కడ యేసయ్య సమాధి దగ్గర స్త్రీలు అత్తరు తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ యేసయ్య వాళ్ళకి కనిపించరు. అప్పుడు అడుగుతుంది మగ్దలేని మరియ, అడుగుతుంది, ఎటు వెళ్ళారు, ఎక్కడ యేసయ్య ఎక్కడున్నాడయ్యా అని అడిగితే దూతలు చెప్తా ఉంటే ఏం పట్టించుకోదు. అప్పుడు యేసయ్య మాట్లాడతాడు. కానీ ఈమె అలా అనుకోకుండా తోటమాలి అని అనుకొని పట్టించుకోదనమాట. మాట లెక్క పెట్టదు. ఈ టెన్షన్లో యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు, ఏం చేశారు అనే టెన్షన్. కానీ చివరికి దేవుడే మరియమ్మతో మాట్లాడతాడు, మగ్దలేని మరియతో. ఎంత గొప్ప ఆధిక్యత కదా! మనతో కూడా దేవుడు మాట్లాడాలి కదా! మనతో మాట్లాడాలంటే మన క్రియలు బాగుండాలి కదా! మన జీవితంలో మనం నడిచే నడవడిక బాగుండాలి కదా! ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయాన్ని నేను మీకు ఇలా ఎందుకు చెప్పానంటే, స్త్రీలమైన మనము కొన్ని లక్షణాలని మనము అలవర్చుకోవాలి. ఆ రీతిగా మనం నడుచుకోవాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఇష్టడై ఉంటాడన్నమాట. ప్రభువు ఈ కొద్ది మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.